ఈ వారం మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి నుంచి బయటికి రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి కలిగి ఉంటారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారు కూడా తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం చిరు సమస్యలు తలెత్తుతాయి. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలని పరిశీలించినట్టయితే చంద్రగ్రహం, కుజగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత, చిరాకులు ఏర్పడతాయి. కాబట్టి ఈ ప్రతికూలత దోష నివృత్తికై చేసేటువంటి ప్రక్రియని పరిశీలించినట్టయితే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాదులు, పూజలు చేయడం ద్వారా ఈ దోష నివృత్తి ఏర్పడుతుంది. ఇక ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనేటువంటి మహామంత్రం ఈ వారమంతా కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తుంది, ఆనంద సంఘటనల్ని కలిగిస్తుంది. బియ్యం, కందులు, కూరగాయలు ఈ వారం మీరు దానం చేసినట్టయితే ఉత్తమమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఇక ఈ వారం మీరు చేపట్టేటువంటి కార్యాలని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు బాగా ఉపయోగపడతాయి, పుష్టిని కలిగిస్తాయి.